జిల్లా కేంద్రాలను మార్చే ప్రతిపాదనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొనుంది? ఏపీలో 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించే ప్రతిపాదనపై పబ్లిక్ స్పందన ఏంటి? ఏపీలో మార్కాపురం, హిందూపురం జిల్లాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు డైలమాలో ఉంది? ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన హాట్ టాపిక్ అయ్యింది. కొత్త జిల్లాలు వస్తాయా లేదా జిల్లా కేంద్రాలు మాత్రమే మారతాయా? కూటమి సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఈ రోజు మీకు క్లారిటీ ఇస్తాం. వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల రీఆర్గనైజేషన్ పై ఇప్పటి నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలున్నా వాటిని 32కి పెంచే ప్రతిపాదన కూటమి సర్కార్ పరిశీలిస్తుంది. కానీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలా లేకపోతే ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాలను మార్చాలా అనే విషయంలో ఇంకా డైలమాలోనే ఉంది ప్రభుత్వం. ప్రజల అభిప్రాయం ప్రకారం గతంలో వైసీపీ తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాల ఎంపికలో ప్రజా సెంటిమెంట్ ను పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం హడావుడిగా కాకుండా కనీసం 5-6 నెలలు ప్రజాభిప్రాయం సేకరించి స్థానిక సంస్కృతి ప్రముఖుల పేర్లు పరిగణలోనికి తీసుకోవడానికి డిమాండ్ చేస్తుంది. అన్నమయ్య, పల్నాడు, శ్రీ సత్యసాయి, కోనసీమ, మన్యం జిల్లాల విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్పులు చేయాలంటే నెల రోజుల్లో సాధ్యం కాదు. రెవెన్యూ డివిజన్ల మార్పు కూడా గ్రామ సభల ద్వారా చేయాలి. ఈ ప్రక్రియకు సమయం కావాలి. కొంతమంది నేతలు ప్రత్యేక జిల్లాల కోసం డిమాండ్ చేస్తున్నారు. అంటే ఉదాహరణకు ఎమ్మెల్యే బాలయ్య హిందూపురంను జిల్లాగా చేసి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నారు. మార్కాపురం జిల్లా డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఈ మార్పులు చేస్తే పల్నాడు, మన్యం, ఏలూరు జిల్లాలో కూడా కొత్త డిమాండ్లు రావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రం స్పష్టం చేసింది, వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత 2 ఏళ్ల పాటు జిల్లాల సరిహద్దులు మార్చడానికి వీలుండదని. ఫిబ్రవరిలో కులగణన, ఆ తర్వాత ఏడాది పాటు జనగణన ఉండడంతో తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు చేయడం సరికాదనే అభిప్రాయం పెరుగుతుంది. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుకి కంటే జిల్లా కేంద్రాల మార్పుపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. కానీ తుది నిర్ణయం ఏమిటో త్వరలో తెలుస్తుంది. ఇక మీ అభిప్రాయం ఏంటి? కొత్త జిల్లాలు రావాలా లేక కేంద్రాలు మాత్రమే మార్చాలా? కామెంట్స్ చేయండి. ఇలాంటి తాజా ఏపీ రాజకీయ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.